వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 222వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 37వ శ్లోకము. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనంజయుడను నేను, అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను, కవులలో శుక్రాచార్యుడను నేనే అని పరమాత్మ చెప్తున్నారు. పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసమునీంద్రుడను నేనే అని భగవానుడు చెప్పటం వలన గీతను విన్నట్టి అర్జునుడును, లిఖించినట్టి వ్యాసుడును ఇరువురు సాక్షాత్ భగవత్ స్వరూపులే అని స్పష్టమవుతుంది. కాబట్టి గీతా సన్నివేశమునకు ఇంతటి మహత్తు చేకూరింది. కవీనాముషనా కవి. కవి అనగా గొప్ప విజ్ఞానం కలవాడు అని అర్థము. ఉషనా కవి అంటే భృగుమహాముని కుమారుడైన శుక్రాచార్యుడు. 38వ శ్లోకము. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. నేను దండించు వారి యొక్క దండనమును అంటే శిక్షను, జయింపనిచ్చగలి వారి యొక్క జయోపాయమగు నీతియు అయి ఉన్నాను. మరియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు. నీతిరశ్మి జిగీషతాం. నీతితో కూడిన జయమే జయము కానీ అవినీతితో కూడిన జయము జయము కానే కాదు, అపజయమే అవుతుంది. కాబట్టి జయం గొప్పది కాదు, నీతితో కూడిన జయమే గొప్పది అని ఈ భగవద్వాక్యం వలన తెలుస్తున్నది. మౌనం చైవాస్మి గుహ్యానాం. మౌనము భగవత్ స్వరూపము కావున వాంగ్మౌనము, మానసిక మౌనము రెండింటినీ సాధకులు అభ్యసించవలను. జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానము సాక్షాత్ భగవత్ స్వరూపము కాబట్టి సర్వోత్కృష్టమైనది అవుతుంది. కాబట్టి దానిని తప్పక అందరూ చేపట్టాలి. 39వ శ్లోకము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఎందుకంటే నేను లేని చరాచర ప్రాణి ఏదియూ లేదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేనే సర్వభూతముల బీజాన్ని, మూలాన్ని. ఈ చరాచర ప్రపంచంలో నేను తప్ప మరేమీ లేదు. నేనే అన్నిటి యొక్క విలువను పెంపొందిస్తాను. రామకృష్ణ పరమహంస ఏమన్నారు అంటే, దైవం ఒకటి అంకె అయితే జీవరాశులన్నీ కూడా సున్నాలు అని, ఒకటి లేకుండా సున్నాలకు విలువ లేదు అని చెప్పారు. సత్ చిత్ ఆనంద బ్రహ్మ నామరూపాలతో సృష్టి నిండి ఉంది. ప్రపంచం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈశావాస్యం ఇదం. కృష్ణ పరమాత్మ ఇంతవరకు తన విభూతుల్ని కొన్నిటిని పేర్కొని చివరకు సమస్తము భగవత్ స్వరూపమే అని చెప్తున్నారు. సమస్త చరాచర ప్రాణకోటి అన్నిటి యందు కూడా ఆ పరమాత్మే ఉంది కాబట్టి అందరూ భగవత్ స్వరూపులే. జీవుని యథార్థ రూపము పరబ్రహ్మమే అవుతుంది. ఈ సత్యము నిరూపించడానికే బీజము తాను అని భగవానుడు ఇక్కడ చెప్పారు. సమస్త చరాచర ప్రాణుల యొక్క బీజము భగవానుడే అయినప్పుడు మొలక మరొకటి అవుతుందా? అన్నీ పరమాత్మే అవుతాయి. కాబట్టి ప్రతి జీవి తన బీజము, తన మూలము సాక్షాత్ పరమాత్మయే అని భావించి ఉపాధి భావమును వదిలి తాను వాస్తవంగా భగవత్ స్వరూపమే అనే భావంతో ధైర్యంగా స్వస్వరూపానుసంధానపరుడై ఉండాలి అని పరమాత్మ చెప్తున్నారు.
శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.